కాక్రోచ్ జనతా పార్టీ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పుట్టుకొచ్చినటువంటి ఈ పార్టీ ఒక విప్లవంగా మారి ప్రభుత్వానికి చెమటలు పట్టించింది. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేపట్టినటువంటి జందీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇదే క్రమంలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారా అని అంటే భారతదేశంలో దేనికి నో చెప్పకూడదు అని కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఒకరన్నారు. అయితే నీట్ పేపర్ లీకేజ్‌పై నెల రోజుల పాటు సాగించినటువంటి ఈ ఆందోళన ప్రధాన్ రాజీనామాతోటి ముగిసినప్పటికీ సీజేపీ మాత్రం తక్షణమే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించేటువంటి ఆలోచనను తోసిపుచ్చింది. ఎందుకంటే యువత నేతృత్వంలోని ఒక క్షేత్రస్థాయి ఉద్యమాన్ని బలోపేతం చేయడమే తమ ప్రాధాన్యత అని కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి తర్వాత ఒక ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, అదేవిధంగా సౌరవ్ దాస్‌లు తమ ఉద్యమం భవిష్యత్ కార్యాచరణ అండ్ అదేవిధంగా కాలక్రమేణా ఒక రాజకీయ శక్తిగా రూపాంతరం చెందగలదా అనేటువంటి అంశంపై కూడా మాట్లాడారు. అయితే ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోయి కాస్త విశ్రాంతి తీసుకొని నా కుటుంబాన్ని కలవడమే నా మనసులో ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఒక ఆలోచన అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గత 2 నెలలుగా నేను ఇంటికి దూరంగా ఉన్నాను. నేను నిజంగా విశ్రాంతి కోరుకుంటున్నా. గడిచినటువంటి 2 నెలల్లో జరిగినటువంటి వాటన్నిటి గురించి ఆలోచించుకోవాలని కూడా అనుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది మా అందరికీ చాలా భారంగా అనిపించిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది గర్వించదగినటువంటి క్షణమని, ఇది నిజంగా సంతోషించాల్సినటువంటి పని అండ్ దాని తర్వాత ఉపశమనం పొందాల్సినటువంటి టైం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని కూడా రాంకా తెలిపారు. అయితే రాజకీయాల్లో వచ్చేటువంటి అవకాశాన్ని తోసిపుచ్చుతున్నారా అన్న ప్రశ్నకు సైతం భారతదేశంలో దేనికి నో చెప్పకూడదు అని నేను అనుకుంటున్నాను కూడా ఆయన సమాధానం ఇచ్చారు. అయితే రాజకీయాలు తమ ఉద్యమం తక్షణ లక్ష్యం కాదని కూడా సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. ప్రజెంట్ మా దృష్టంతా ఇప్పుడు ఈ ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో దాదాపు అంటే 750 నుంచెల్లి 800 రాజకీయ పార్టీలున్నాయి. వాటిలో ఏది కూడా యువత ఆకాంక్షలను నెరవేర్చలేకపోతుంది. అధికారంలో ఏ రాజకీయ పార్టీ లేదా ఏ రాజకీయ నాయకుడు సైతం ఉన్నా వారు యువత కోసం పని చేసేటువంటి వారి డిమాండ్లను నెరవేర్చగలిగేలా మేము ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజెంట్ అదే మా ఎజెండా అని కూడా దాస్ చెప్పారు. అయితే విద్యా సంస్థల ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సైతం చేశారు. అయితే గత 10 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని, ఈ సమస్య వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం కాదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే దేశ వ్యతిరేక శక్తులు దీనిని అవకాశంగా వాడుకోవడాన్ని అడ్డుకోవడానికి దేశ ఐక్యతను కాపాడాలనేటువంటి ఉద్దేశంతోటే పదవికి రాజీనామా చేసినట్లుగా కూడా ప్రధాని చెప్పుకొచ్చారు. అదేది రాజీనామా చేసిన తర్వాత. అయితే ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైనటువంటి చిక్కుల్లో పడకూడదని, వారు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో రాజీనామా చేసినటువంటి రెండో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అని చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే సేమ్ ఇలానే 2018లో #మీటూ ఉద్యమం కారణంగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడంతోటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ సైతం తన పదవికి గతంలో రాజీనామా చేసి తప్పుకున్నారు. ఇదిలా ఉంటే భారత రాజకీయ వేదికపై తరచుగా చోటు చేసుకునేవి వీధి పోరాటాలు, నిరసనలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అంత ఈజీగా మార్చలేవు. కానీ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్‌గా జాతీయ అర్హత సాధన ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో అనూహ్య పరిణామం ఇప్పుడు చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా ల్యూటియన్స్ ఢిల్లీ వేదికగా విద్యార్థులు, నిరుద్యోగ యువత చేపట్టినటువంటి ఈ సుదీర్ఘ పోరాటానికి దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరిట డిజిటల్ మాధ్యమాలను వేదికగా చేసుకొని సృష్టించినటువంటి ఈ ఏదైతే యువజన ఉద్యమం ఉందో దేశంలో యువతకు ఉన్నటువంటి పోరాట శక్తిని, సామాజిక మార్పును, వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని సైతం మరోసారి స్పష్టంగా నిరూపించింది. ఎందుకంటే ఈ ఉద్యమం ఏదైతే ఉందో కేవలం నీట్ పరీక్ష లీకేజ్‌తోనే ప్రారంభం కాలేదు. నిరుద్యోగ యువతను ఉద్దేశించి కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్‌లను సవాల్‌గా తీసుకుంటూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆత్మాభిమాన నినాదంగా మొదలైంది ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఇన్‌స్టాగ్రామ్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, టెలిగ్రామ్, దాని తర్వాత ఛానల్స్, వాట్సాప్ గ్రూపుల ద్వారా కోట్లాది మంది ఆశావాదులను ఏకం చేస్తూ జంతర్ మంతర్ వద్ద మహోద్యమంగా మారింది. అయితే కేంద్ర మంత్రి రాజీనామా అనేది
వారి ప్రధాన డిమాండ్లలో మొదటిది మాత్రమే. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు చేసినటువంటి డిమాండ్లలో నిరసనకారులపై కేసుల ఉపసంహరణ ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ పోలీసులు అందరిని విద్యార్థుల్ని కొట్టారు కాబట్టి బహిరంగంగా క్షమాపణ వంటి మిగిలినటువంటి డిమాండ్లు ఇంకా నెరవేరే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని కూడా సీజేపీ అయితే స్పష్టం చేసింది. మరోవైపు కేంద్ర మంత్రి రాజీనామా తదుపరి సీజేపీ ప్రయాణం ఎటువైపు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేవలం పరీక్షల నిర్వహణ సంస్కరణలకే పరిమితం కాకుండా ఆ దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం కావచ్చు, ఆ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం కావచ్చు, అదేవిధంగా ప్రశ్నపత్రాల లీకేజీల వంటి వ్యవస్థాపకత లోపాలపై కూడా సమగ్ర పోరాటానికి ఇది నాందిగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా లక్షలాది మంది యువత ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక, అదేవిధంగా సామాజిక అభద్రతా భావాలకు ఈ వేదిక ఒక గొంతుకగా మారిందనైతే చెప్పొచ్చు. సంస్థాగతమైనటువంటి రాజకీయ మద్దతు లేకపోయినప్పటికీ అంతర్జతల అంతర్గ అంతర్జాల సంస్కృతి ఆధారంగా ఎదిగినటువంటి ఈ యువజన ఉద్యమం మున్ముందు భారతీయ రాజకీయ సామాజిక విధానాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది చాలా వరకు గతంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ సపరేట్ కావాలని, దాని తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ఉద్యమాలు జరిగాయి. కానీ ఒక దేశవ్యాప్తంగా కేవలం యువత చేపట్టినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమం మేజర్గా కేంద్రం మెడలు వంచి ఒక దేశ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే స్థాయికి వీళ్ళు తీసుకెళ్లారంటే నిజంగా ఏ రేంజ్లో ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో దేశం మీద మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, ప్రజా సంఘాల మద్దతు దొరికింది, రాజకీయ పార్టీల మద్దతు దొరికింది, బీజేపీ కాకుండా మిగతా ఉన్నటువంటి రాజకీయ పార్టీల మద్దతు దొరికింది. అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ మద్దతు దొరికింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, అదేవిధంగా తెలుగు, తమిళ్ చాలా వరకు, అంటే తెలుగులో తక్కువ కావచ్చు, మేబీ తెలుగు కాకుండా తమిళ్ కావచ్చు, మలయాళం, కన్నడ ఇలాంటి మేజర్‌గా ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఉద్యమాన్ని అందరూ కూడా మద్దతు తెలిపి సంఘీభావం చేశారు. కొద్దిమంది డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి జంతర్ మంతర్ వేదికకు వెళ్లి ప్రకాష్ రాజ్ కావచ్చు, తెలుగు హీరో ఆదిత్య ఓం కావచ్చు, ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రత్యక్షంగా అక్కడ ధర్నాలో పాల్గొనడం చూస్తూనే ఉన్నాం మనం సోషల్ మీడియాలో. ఎప్పటికప్పుడు వాళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. సో ఇలా మేజర్‌గా ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కువగా ఉద్యమానికి డెఫినెట్‌గా ఆదరణ భారీ స్థాయిలో లభించింది. అందుకోసమనే కేంద్ర మంత్రి సైతం ఆ ప్రెషర్‌ని తట్టుకోలేక డెఫినెట్‌గా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీని తర్వాత ఏంటి? వీళ్ళు తీసుకొచ్చేటువంటి డిమాండ్స్ ఏదైతే కోటి నష్టపరిహారం ఉంది, విద్యార్థుల మీద కేసులు ఎత్తివేత ఉంటుంటుంది. దాని తర్వాత మేజర్‌గా విద్యా వ్యవస్థలో మార్పులు, ఇవన్నీ కూడా తీరేంత వరకు కూడా ఈ ఉద్యమం ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఒక జనరేషన్ తోటి పెట్టుకుంటే ఈవెన్ దేశ ప్రధాని అయినా తలొగ్గాల్సిందే అటువంటి పరిస్థితి ఇప్పుడు మనం దేశంలో చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది.